అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూన్ మాసం 15వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల ఎన్నో మార్పులు, ఎన్నో అవకాశాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా దాగి ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అనుకోని విధంగా ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తతో పాటు అదృష్టం కూడా మీ వైపే ఉండబోతుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ, విద్య, ప్రతి విషయంలో కూడా గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా వినండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు అందించబోతుంది. ఉదయం నుంచే మీలో ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటాయి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు కూడా పొందే ఫలితాలు కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఎవరి మాటలు విన్నా వెంటనే స్పందించుకున్నా ఒకసారి ఆలోచించి మాట్లాడితే అనవసరమైనటువంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పనితీరుకు ఉన్నత అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభిస్తాయి. కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొందరికి పదోన్నతి లేదా జీతం పెంపు గురించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో అనుబంధాలు కొనసాగించడం ద్వారా మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు రేపు లాభదాయకమైనటువంటి రోజు. కొత్త కస్టమర్ల పరిచయం కావచ్చు. పాత బాకీలు కొంతవరకు వసూలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత పాటిస్తే మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు పడకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నటువంటి వారికి విశేష లాభాలు కనిపిస్తాయి. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించగలిగితే భవిష్యత్తుకు మంచి పొదుపు కూడా చేయగలుగుతారు. భూమి, ఇల్లు లేదా వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత పురోగతి కూడా కనిపిస్తుంది. కొందరికి అనుకున్నటువంటి ధనలాభం కూడా కలగవచ్చు. అదేవిధంగా కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలపై చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. సోదరి మనుల సహకారం లభిస్తుంది. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వివాహితులకు దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చుకున్నా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే బంధాలు మరింత బలపడతాయి. అవివాహితులకు మంచి వివాహ బంధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తే మంచి స్పందన పొందగలుగుతారు. విద్యార్థులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు కూడా కనిపిస్తాయి. గురువుల యొక్క మార్గదర్శకత్వం మంచి ఫలితాలను అందిస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా జీర్ణకోశానికి సంబంధించినటువంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది. ఎక్కువగా నీరు తాగటం, సమయానికి విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం లేదా యోగా చేయటం కూడా ప్రయోజనకరం. సామాజికంగా మీ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. మీ యొక్క మాటలకు విలువ కూడా పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో
ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు చేసే మంచి పనులకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా రేపటి రోజు మంచి శక్తి అందుతుంది. దేవాలయ దర్శనం లేదా పుణ్య కార్యక్రమాలలో పాల్గొనటం వలన మనశ్శాంతి లభిస్తుంది. మీలోని నెగిటివ్ ఆలోచనలు తగ్గి పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. గతంలో చేసినటువంటి మంచి పనులకు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తాయి. శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా మీకు సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో కొంత అనుకూలత కూడా కనిపిస్తుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా అవసరం. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహాగణపతిని ప్రార్థించండి. గణేశునికి 21 దుర్వాంకురులను సమర్పించండి. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఆ తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం కనీసం విష్ణు నామస్మరణ చేయటం కూడా చాలా మంచిది. అదేవిధంగా పచ్చని పండ్లు లేదా ఆకుకూరలను దానం చేయటం, ఆవులకు పచ్చగడ్డి పెట్టడం ద్వారా గ్రహదోషాలు తొలగి మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మొత్తంగా రేపటి రోజు అనుకూలంగా అవకాశాలు, పురోగతి, ఆర్థిక లాభాలు మరియు కుటుంబ ఆనందాన్ని అందించే రోజుగా కనిపిస్తుంది.